హలో నమస్తే వెల్కమ్ టు 10 మ్యాక్స్. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తో పాటు ప్రొడ్యూసర్లు కూడా సంబరాలు చేసుకుంటున్నారు. పొలిటికల్ గా బిజీగా ఉండి సినిమా షూటింగ్స్ కి బ్రేక్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు భారీ మెజారిటీతో గెలిచారు. ఆయన గెలవడమేమో కానీ మా సినిమాలు సేఫ్ అంటూ పవన్ సెట్ లోకొచ్చే రోజు కోసం వెయిట్ చేస్తున్నారు. మరి పవర్ స్టార్ మళ్ళీ షూటింగ్ స్టార్ట్ చేసేది ఎప్పుడు? పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ లో ఫుల్ ప్లస్డ్ గా బిజీగా ఉండడంతో దాదాపు సంవత్సరం నుంచి పెద్దగా షూటింగ్స్ చేయలేదు. 6 నెలలుగా అసలు సెట్ లోకి రాలేదు. అయితే ఇప్పుడు పోటీ చేసిన సీట్లన్నింటిలో భారీ విజయం సాధించడంతో పవన్ ప్రొడ్యూసర్లందరూ పండగ చేసుకుంటున్నారు. మా సినిమాలకు మంచి రోజులొచ్చాయని సంబరాలు చేసుకుంటున్నారు. అందరికంటే ఎక్కువగా ఏఎం రత్నం ఆనందపడిపోతున్నారు. పవన్ తో రత్నం ప్రొడ్యూసర్ గా మొదలైన హరిహర వీరమల్లు మీద ఇప్పటికే 300 కోట్ల బడ్జెట్ ఉంది. ఇంకా డిలే అయితే మరో 100 కోట్లవడం ఖాయం. అయితే ఈసారి ఎలాంటి డిలే లేకుండా పవన్ ఫస్ట్ స్టార్ట్ చేసేది హరిహర వీరమల్లు షూటింగే అని తెలుస్తోంది. ఇప్పటికే జూలై నుంచి హరిహర వీరమల్లుకి డేట్స్ ఇచ్చారని, షూటింగ్ ని కంప్లీట్ చేసేద్దామని ఏఎం రత్నంకి పవన్ కళ్యాణ్ చెప్పినట్లు టాక్. పవన్ తో సినిమా చేస్తున్న హరీష్ శంకర్ అయితే మిస్టర్ బచ్చన్ సెట్ లో క్రాకర్స్ తో గ్రాండ్ గా సక్సెస్ సెలబ్రేట్ చేసుకున్నారు. పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి అప్పట్లో రిలీజ్ అయిన స్పెషల్ గ్లింప్స్ సోషల్ మీడియాలో మరోసారి ట్రెండ్ అవుతోంది. పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ డైలాగ్స్ కి తోడు ఫియర్స్ ఫుల్ యాక్షన్, దేవిశ్రీ ప్రసాద్ సాలిడ్ మ్యూజిక్ తో రిలీజ్ అయిన వీడియో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ని, పొలిటికల్ సపోర్టర్స్ కి కావలసినంత హైప్ ఇచ్చింది. ఇప్పుడు పవన్ గెలవడంతో ఇక షూట్స్ కి రూట్ క్లియర్ అయినట్టే అని తెలుస్తోంది. ఇక ఓజీ టీం అయితే ఓజీ టైమ్ బిగిన్స్ అంటూ ఏకంగా పెద్ద పవర్ఫుల్ పోస్టర్ వేసింది. పవన్ కళ్యాణ్, సుజిత్ కాంబినేషన్ లో సితారా, శ్రీకర, ఫార్చ్యూన్ 4 నిర్మాతలుగా తెరకెక్కుతున్న ఓజీ సినిమా ఇప్పటికే 70% షూటింగ్ కంప్లీట్ అయిపోయింది. పవన్ కళ్యాణ్ 20 రోజులు డేట్స్ ఇస్తే సినిమాని కంప్లీట్ చేయడానికి చూస్తున్నారు టీం. ఇప్పుడు పవన్ ఎలాగూ గెలిచారు కాబట్టి జూలై నుంచి షూటింగ్స్ మళ్లీ రీస్టార్ట్ చేస్తారని తెలుస్తోంది. ఈలోపు షెడ్యూల్స్ ఫిక్స్ చేసుకుని ప్లాన్ చేసుకుంటే ఓజీ కూడా త్వరగానే కంప్లీట్ చేస్తారని టాక్. ప్రస్తుతం ఉన్న సినిమాల్లో హైయెస్ట్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్న సినిమా ఓజీనే. హోల్డ్ లో పడిపోతాయేమో అనుకున్న సినిమాలకు ఇప్పుడు పవన్ గెలవడంతో మంచి రోజులొచ్చాయంటున్నారు జనాలు. ఒక స్టార్ హీరోని హ్యాండిల్ చేయడం అంటే పెద్ద రెస్పాన్సిబిలిటీ డైరెక్టర్స్ కి. అలాంటిది ముగ్గురు పాన్ ఇండియా స్టార్ హీరోలతో 3 బిగ్గెస్ట్ ప్రాజెక్టుల్ని లైన్ లో పెట్టుకుని కామ్ గా పనిచేసుకుంటూ వెళ్తున్నారు ప్రశాంత్ నీల్. మరి ఈ 3 ప్రాజెక్ట్స్ డీటెయిల్స్ ఏంటో లెట్స్ హావ్ ఎ లుక్. ఒక డైరెక్టర్ కి ఓ స్టార్ హీరోని హ్యాండిల్ చేయడం అంటే మామూలు విషయం కాదు. ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్, స్టార్ హీరో ఇమేజ్, బడ్జెట్ లెక్కలు ఇలా ప్రతిదీ చూసుకోవడానికే కంగారు పడిపోతారు. కానీ ప్రశాంత్ నీల్ మాత్రం ముగ్గురు పాన్ ఇండియా స్టార్లతో సినిమాలు చేస్తూ చిల్ బ్రో అంటున్నారు. ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ప్రభాస్, ఎన్టీఆర్, యష్ ఈ ముగ్గురు స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ మోస్ట్ ఎక్స్పెన్సివ్ సినిమాలున్న డైరెక్టర్ గా టాప్ లో ఉన్నారు. ప్రశాంత్ నీల్ చేతిలో 3 సినిమాలున్నా ప్రస్తుతం సలార్ 2 సినిమాతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం సలార్ 2 ప్రీ ప్రొడక్షన్ పనులు లాస్ట్ స్టేజ్ లో ఉన్నాయి. నెక్స్ట్ సమ్మర్ లో రిలీజ్ కాబోతున్న సలార్ 2 షూట్ స్టార్ట్ చేయడానికి రెడీ అవుతోంది ప్రశాంత్ నీల్ టీం. సలార్ 2 ఈ సమ్మర్ లోనే, నిజానికి ఈ నెలలోనే షూటింగ్ స్టార్ట్ చేయబోతోంది. సలార్ 2 మూవీ సలార్ 1 కంటే బిగ్గెస్ట్ కాబోతోందని, సలార్ 2లో క్రాస్ ఓవర్స్ ఉంటాయని, సలార్ విలన్ పృథ్వీరాజ్ సుకుమార్ అని చెప్పడంతో సలార్ 2లో ఇంకేం చూపిస్తారు అని వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. సలార్ 2 తర్వాత ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ తో సినిమా స్టార్ట్ చేయబోతున్నారు. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో అనౌన్స్ చేసిన సినిమా ఈ సంవత్సరమే సెట్స్ మీదకెళ్తోందని అనౌన్స్ చేసింది మైత్రి మూవీ మేకర్స్. అక్టోబర్లో షూటింగ్ మొదలు పెట్టబోతున్న ఈ సినిమా చాలా దేశాల్లో షూటింగ్ షెడ్యూల్ చేసుకోబోతోంది. ఇప్పటికే లొకేషన్స్ సెర్చ్ లో ఉన్న టీం త్వరలోనే డేట్స్ ఫిక్స్ చేసుకోబోతోంది. దాంతో ఎన్టీఆర్ ని ప్రశాంత్ నీల్ ఎలా చూపించబోతున్నారో, ఏ రేంజ్ లో ఎలివేట్ చేయబోతున్నారో అని ఎదురు చూస్తున్నారు అభిమానులు. ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో యష్ హీరోగా కేజీఎఫ్ కి సీక్వెల్ గా వచ్చిన కేజీఎఫ్ 2 ఫస్ట్ పార్ట్ సక్సెస్ ని మర్చిపోయేంత రేంజ్ లో బ్లాక్ బస్టర్ అయింది. రిలీజ్ అయిన ప్రతి చోట రికార్డ్ రేంజ్ కలెక్షన్లతో బాక్సాఫీసు దుమ్ము దులిపేసింది. ఆ రికార్డుల్ని మళ్లీ తిరగరాసేందుకు రెడీ అవుతున్నారు ప్రశాంత్ నీల్. యష్ కలెక్షన్ల స్టామినాకి, ప్రశాంత్ నీల్ ఎలివేషన్ కి ఈసారి ఏ రేంజ్ లో మ్యాచ్ అవుతుందో అని అంచనాలు మొదలవుతున్నాయి. హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్న కేజీఎఫ్ 3కి సంబంధించి డిసెంబర్లో పనులు స్టార్ట్ అవుతున్నాయని, ప్రీ ప్రొడక్షన్ అన్నీ కంప్లీట్ చేసి నెక్స్ట్ సమ్మర్ కి కేజీఎఫ్ 3ని సెట్స్ మీదకు తీసుకెళ్లేలా ప్లాన్ చేస్తున్నారు ప్రశాంత్ నీల్. ఇలా ముగ్గురు బిగ్గెస్ట్ స్టార్స్ తో 3 బిగ్గెస్ట్ మూవీస్ చేస్తున్న ప్రశాంత్ నీల్ ఈ సినిమాల్ని ఆడియన్స్ ముందుకు ఎప్పుడు తీసుకొస్తారా అని ఆశగా చూస్తున్నారు అభిమానులు.
దాదాపు 5 నెలల నుంచి ఎలక్షన్ మూడ్ లోనే ఉన్న బాలయ్య బాబు పిక్చర్ క్లియర్ అయినట్లే కనిపిస్తోంది. ఆల్రెడీ కమిట్ అయిన సినిమా షూటింగ్ ఆపేసి మరీ ఎలక్షన్ క్యాంపెయినింగ్స్ లో బిజీగా ఉన్న బాలయ్య ఇప్పుడు భారీ మెజారిటీతో గెలిచారు. మరి బాలయ్య సినిమాల సంగతి ఏంటి? 5 months నుంచి నాన్ స్టాప్ గా మీటింగ్స్, ఎలక్షన్స్ అంటూ హడావుడిగా ఉన్న బాలకృష్ణ ఇప్పుడు ఫ్రీ అయిపోయారు. హిందూపురంలో భారీ మెజారిటీతో హ్యాట్రిక్ హిట్ కొట్టారు. దాంతో నెక్స్ట్ ఏంటి అనుకుంటున్నారు ఫ్యాన్స్. ఎలాగో ఎలక్షన్ల హడావుడి అయిపోయింది కాబట్టి ఇక షూటింగే లేట్ అంటున్నారు అభిమానులు. అంతేకాదు జూన్ 10న బాలయ్య బర్త్డే కూడా కావడంతో కొత్త సినిమా అనౌన్స్మెంట్ వస్తుందన్న టాక్ వినిపిస్తోంది. బాలయ్య గెలవడంతో స్పెషల్ పోస్టర్ కూడా రిలీజ్ చేసింది టీం. దాంతో బాలకృష్ణ షూటింగ్ ఎప్పుడు మొదలు పెడతారా అని వెయిట్ చేస్తున్నారు. బాలయ్య బాబీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పవర్ఫుల్ మూవీ షూటింగ్ కి ఇప్పటికే బ్రేక్ పడింది. అయితే ఇప్పుడు రిజల్ట్స్ వచ్చేశాయి కాబట్టి ఈ మంత్ ఎండ్ నుంచి షూటింగ్ మొదలు పెట్టడానికి రెడీ అవుతున్నారని తెలుస్తోంది. నిజానికి సినిమాని దసరాకి రిలీజ్ కూడా చేయబోతున్నట్టు సోషల్ మీడియాలో రూమర్స్ కూడా వినిపిస్తున్నాయి. సితారా ఎంటర్టైన్మెంట్స్, శ్రీకర స్టూడియోస్, ఫార్చ్యూన్ 4 కంబైన్డ్ ప్రొడక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో బాలయ్య పవర్ఫుల్ రోల్లో కనిపించబోతున్నారు. బాలయ్య సినిమా అంటే మాస్ యాక్షన్, సాలిడ్ డైలాగ్స్, అదిరిపోయే యాక్షన్. బాలయ్య సినిమాలో డైలాగ్స్ తో పాటు పొలిటికల్ పంచులు కూడా ఇండైరెక్ట్ గా సినిమాల్లోనే వేస్తూ ఉంటారు. అలాంటిది ఇప్పుడు గెలిచి పవర్ లోకి వచ్చిన పార్టీ కాబట్టి ఈసారి సాలిడ్ డైలాగ్స్ ఉండొచ్చని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్. బాబీ బాలకృష్ణ కాంబినేషన్ లో బాబీ డియోల్ విలన్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకి తమన్ మ్యూజిక్ ఇస్తున్నారు. ఇలా ఆల్రెడీ కమిట్మెంట్ ఉన్న బాలయ్య ఈ నెలలోనే షూట్ లో జాయిన్ అవుతారా లేక నెక్స్ట్ మంత్ వరకు ఆగుతారా అన్నది మాత్రం సస్పెన్సే. మొన్నటి వరకు ఎలక్షన్స్, ఇప్పుడు రిజల్ట్ సెలబ్రేషన్స్ అయినా సరే ఏమాత్రం వెనక్కి తగ్గకుండా సినిమాని ప్రమోట్ చేసుకుంటున్నారు శర్వానంద్. దాదాపు 1 year తర్వాత మనమేతో థియేటర్స్ కొస్తున్న శర్వానంద్ తెలుగు రాష్ట్రాల ఎలక్షన్ల సందడి మధ్య సినిమాను ఆడియన్స్ ముందుకు ఎలా తీసుకువెళ్తున్నారు? శర్వానంద్, కృతి శెట్టి కాంబినేషన్ లో ఈ శుక్రవారం థియేటర్లోకి వస్తున్న మనమే సినిమా ఇంత ఎలక్షన్లు రిజల్ట్ సీజన్ లోనూ సందడి చేస్తోంది. ఒకవైపు హోరాహోరీ ఎలక్షన్ల రిజల్ట్స్ మధ్య అసలు జనాలు ఏం పట్టించుకుంటారా అని చాలా సినిమాలు పోస్ట్ పోన్ అయితే మనమే మాత్రం ధైర్యం చేసి థియేటర్లోకి వస్తోంది. అంతేకాదు ప్రమోషన్లు కూడా అదే రేంజ్ లో చేస్తోంది. శర్వానంద్ సంవత్సరం నుంచి సినిమా అన్న ఊసే లేదు. అలాంటిది సడన్ గా 15 రోజుల ముందే సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. ఈ 7వ తేదీ మనమే రిలీజ్ అవుతోంది. ఈ షార్ట్ టైంలో ప్రమోషన్ల మోత మోగించేస్తోంది మనమే టీం. ఇప్పటికే డిజిటల్ టు డైరెక్ట్ ప్రమోషన్లతో సోషల్ మీడియాలో సందడి చేస్తున్న యూనిట్ లేటెస్ట్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ అనౌన్స్ చేశారు. పిఠాపురంలో ఈవెంట్ ప్లాన్ చేసుకున్న టీం ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని హైదరాబాద్ లోనే చేస్తున్నట్టు అనౌన్స్ చేసింది. మనమే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా రామ్ చరణ్ వస్తారంటూ టాక్ వినిపిస్తున్నా దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న మనమే మీద ఇప్పటికే మంచి బజ్ క్రియేట్ అయింది. చాలా కాలానికి శర్వా వింటేజ్ స్టైల్లో ఈజీ గోయింగ్ క్యారెక్టర్ లో కనిపిస్తూ యూత్ ని టార్గెట్ చేస్తున్నారు. మరోవైపు బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్ లో ఉన్న కృతి మనమేతో ట్రాక్ లోకి వద్దామని ట్రై చేస్తోంది. వీళ్ళిద్దరికి తోడు సినిమాలో మరో లీడ్ ప్లే చేస్తున్న ఇంట్రెస్టింగ్ కిడ్ సినిమా మీద ఇంకా ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నారు. మరి ఈ క్రేజీ కాంబినేషన్ కి తోడు టీం చేస్తున్న ప్రమోషన్లు సినిమాకి ఏ రేంజ్ లో హెల్ప్ అవుతాయో చూడాలి. ముంబైలో కల్కి ట్రైలర్ లాంచ్, బ్లాక్ బాస్టర్ బోని కొట్టిన కంగనా, బాయ్ ఫ్రెండ్ తో వెకేషన్ కి వెళ్లిన జాన్వీ కపూర్. ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూద్దాం. టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ లో పోటీ చేసిన సీట్లన్నీ గెలవడంతో టాలీవుడ్ స్టార్లతో పాటు మిగతా సెలబ్రిటీలు సోషల్ మీడియాలో బెస్ట్ విషెస్ అందిస్తూ పోస్టులు పెట్టారు. ప్రభాస్, నాగాస్విన్ కాంబినేషన్ లో జూన్ 27న థియేటర్లలోకి వస్తున్న కల్కి మూవీ ప్రమోషన్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. త్వరలో ముంబైలో జరగబోతున్న గ్రాండ్ ఈవెంట్ లో కల్కి ట్రైలర్ లాంచ్ చేయడానికి ప్లాన్ చేస్తోంది టీం. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ ఫస్ట్ టైం ఎంపీగా పోటీ చేసి భారీ మెజారిటీతో గెలిచింది. ప్రస్తుతం కంగనా ఎమర్జెన్సీ సినిమా రిలీజ్ కోసం వెయిట్ చేస్తోంది. బ్యాక్ టు బ్యాక్ షూట్స్, ప్రమోషన్స్, రిలీజ్ తో ఫుల్ బిజీగా ఉన్న జాన్వీ బ్రేక్ తీసుకుని వెకేషన్ కి వెళ్లింది. తన బాయ్ ఫ్రెండ్ శిఖర్ తో పాటు మరికొంతమంది ఫ్రెండ్స్ తో చిల్ అవుతోంది జాన్వీ కపూర్. కాజల్ అగర్వాల్ లీడ్ రోల్ లో శశికిరణ్ తిక్క ప్రొడ్యూసర్ గా ఈ శుక్రవారం థియేటర్లోకి వస్తున్న పోలీస్ యాక్షన్ డ్రామా సత్యభామ ప్రమోషన్ లో ఫుల్ స్పీడ్ లో జరుగుతున్నాయి. సో వ్యూయర్స్, చూశారు కదా, ఇది ఇవాల్టి 10 Max. మరిన్ని లేటెస్ట్ అండ్ ట్రెండీ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 TV. బై బై.